నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వై నాట్ 175 అన్న జగన్ ఇప్పుడు కార్యకర్తలకు జగనన్న భరోసాతో డబ్బులు పంచే స్థితికి వచ్చారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. సీఎం జగన్ పేదల ప్రభుత్వమని గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో కనిపించట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను జగన్ వంచారన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సత్తెనపల్లి నియోజకవర్గంలో వలసలు, టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర. వైసీపీ సర్కార్ తీరుపై విమర్శలు. జగన్ అవినీతిని, నియంతృత్వాన్ని వైసీపీ నేతలే భరించలేక ఇతర పార్టీల వైపు చూస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వై నాట్ 175 అన్న జగన్ ఇప్పుడు కార్యకర్తలకు జగనన్న భరోసా పేరుతో పులివెందుల్లో డబ్బులు పంచే స్థితికి వచ్చారని పుల్లారావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 4.5 కార్యకర్తలను కలవని జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో సిద్ధం అనే పేరుతో సమావేశాలు నిర్వహిస్తే పార్టీ కోసం పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా లేరనేది అర్థమవుతుందన్నారు. సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు, పవన్ కలిసి నిర్ణయం తీసుకుని ప్రకటనలు చేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల లాంఛనం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయం. శాశ్వతంగా వైసీపీని పాతిపెట్టడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూర్చొని ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి అనేటువంటిది వాళ్ళు కూర్చొని, ఇద్దరు అధినాయకులు కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని మార్నింగ్ అచ్చెన్నాయుడు గారు బాబు గారితో మాట్లాడటం, అదే వారికి కూడా చెప్పి పంపించడం జరిగింది. ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, పార్లమెంటు సభ్యుల్ని మార్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. కాబట్టి ఈరోజు సిద్ధమని కార్యక్రమాన్ని తీసుకున్నారు. 4.5 ఏళ్ళు ఏ కార్యకర్తనన్నా కలిశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి కార్యకర్తలకి సిద్ధమనేటువంటి ఒక నామకరణం చేసి కలిస్తే 4.5 ఏళ్లలో ఎందుకు కలవలేదు? ఎందుకు కార్యకర్తల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోలేదు? ఓట్లేసిన ప్రజలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? గెలిచిన ఎమ్మెల్యేలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఏ ఇద్దరు కలిసినా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందనేటువంటిది స్పష్టంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సీఎం జగన్ తమది పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవటానికే తప్ప ఎక్కడా ఆచరణలో కనిపించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గిరిజన తండాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిని వంచారని తెలిపారు. పేదవాళ్ల ప్రభుత్వము పేదవాళ్ల కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నాడు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము గిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతారు. వచ్చిన పనికిమాలే ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు. వారికి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం, వైద్య సౌకర్యం కల్పించడం, పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. విద్యకు, వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము, అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాను. నీ ఆదర్శం ఏమిటి? వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ మీద తీసుకోవడం. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ చేస్తున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర పశ్చిమ నియోజకవర్గంలో జరిగింది. సీతమ్మ కాలనీ, నల్లకుంట, రామిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర పాల్గొన్నారు. నగరంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర సాగుతుందన్నారు. డ్రైనేజీ సమస్యతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నా వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వెలగరేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైనటువంటి పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి చేరవేసే ఉద్దేశంతో, అదేవిధంగా ఆ పథకాలని ప్రజలందరికీ కూడా తెలియజేసే ఉద్దేశంతో ఇవాళ గుంటూరు నగరంలో వనమ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ మనకి రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి కార్యదర్శి అయినటువంటి మన రమేష్ గారు మన అందరి మధ్య కూడా వచ్చారు. మేమందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఈ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, పరిశుభ్రమైనటువంటి క్లీన్ గుంటూరు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుర్వినియోగం చేశారని చెప్పి చెబుతూ వారందరూ కూడా మాకు ఒక మంచి నగరాన్ని నిర్మించాలి, అది కేవలం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏ రకంగా అయితే చేస్తున్నారో రాష్ట్రంలో చేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రజలను చైతన్యపరచడం, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన లేక ప్రజలు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి. దాని మీద మా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే వాళ్ళకు సహకారం అందించడానికి కూడా వాళ్ళందరి యొక్క డేటా కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో అభినందనీయం. రాష్ట్ర పార్టీ తరఫున నేను ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళు మంచి ఆదర్శమైనటువంటి ఒక పాదయాత్ర చేస్తున్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల్ని చైతన్యపరచడం అనేటువంటి లక్ష్యంతో చేయడం ఏదైతే ఉందో దీన్ని అభినందిస్తున్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడిలో 29వ తేదీన జరగనున్న బహిరంగ సభ పోస్టర్లను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర పాలనను తరిమివేయడానికి తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం రా కదలిరా అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి 9 నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం రేపు సోమవారం 29/1/2024 మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం క్వారీ ఎదురుగల ప్రదేశంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు, నారా లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వేలాదిగా తరలివచ్చి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. జిల్లా నుండి రాష్ట్రం వరకు అభివృద్దిలో ముందంజలో ఉందన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాలతో తూర్పులోని 57వ డివిజన్ మంగళదాస్ నగర్లో 8 లక్షల వ్యయంతో నిర్మించనున్న వీధి స్తంభాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పఠాన్ రిహానా, వార్డు ప్రెసిడెంట్ నూర్జాన్, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జాయలికాస్ జ్యువెలరీ షోరూంలో ప్రతి కొనుగోలుపై ఫ్లాట్ 50% మజూరీ ఛార్జీలు తగ్గింపు ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించారు. లాడ్జీ సెంటర్లోని జాయలుకాస్ షోరూంలో అన్ని రకాల ఆభరణాలపై 50% మజూరీ ఛార్జీల తగ్గింపు ఆఫర్ను ప్రముఖ మోడల్ ధరణి ప్రారంభించారు. ప్రజల అభిరుచులకు తగిన విధంగా బంగారు ఆభరణాలు లభించే ఏకైక షోరూం జాయలుకాస్ అన్నారు. ప్రతి కొనుగోలులో మజూరీపై 50% తగ్గింపు ఆఫర్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఫిబ్రవరి 18వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాయలుకాస్ షోరూంలో 50% తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ప్రజోష్ ఎంపీ, అసిస్టెంట్ మేనేజర్ జితిన్, సిఆర్ఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ మరియు కస్టమర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా
మా జ్యువెలాక్స్ కంపెనీ వారు 50% ఆఫర్ని అన్ని ఐటమ్స్ దట్ ఈస్ లైక్ డైమండ్, గోల్డ్, జ్యువెలరీ, అన్కట్స్, సిల్వర్ అన్నిటి మీద కూడా ఈ ఆఫర్ని కస్టమర్స్ యొక్క లాభేక్ష కొరకు ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అందరూ కూడా కస్టమర్లు ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఆఫర్ని పెడుతున్నాము. ఈ ఆఫర్ వచ్చేసి ఈ నెల 25 నుండి ఫిబ్రవరి 18 వరకు ఆఫర్ ఉంది. జాయ్లుకాస్లో 50% ఫ్లాట్ 50% ఆఫ్ నడుస్తుంది ఫిబ్రవరి 18th వరకు ఆన్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్. మంచి కలెక్షన్స్ ఉన్నాయి, డిజైనర్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి. యూ కెన్ సీ వాట్ ఐమ్ వేరింగ్. మీరు కూడా ఇది మంచి టైం వచ్చి పర్చేస్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో 175 సీట్లు గెలుస్తామని చెబుతున్న జగన్ 50 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రతిపాడు ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ఎమ్మెల్యే, ఎంపీలను బదిలీ చేయాల్సిన అవసరమేంటన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు, రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న పొన్నూరు నియోజకవర్గంలో జరగనున్న టీడీపీ రా కదిలిరా బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వరికిపొడిసెల ప్రాజెక్టు, గుంటూరు ఛానల్ పనుల్ని రివర్స్ టెండరింగ్ అంటూ ఆపేశారని దుయ్యబట్టారు. పట్టిసీమ దండగా అంటూ పక్కన పెట్టి రైతుల పొలాలు ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాలో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గుంటూరు పార్లమెంటు స్థాయిలో ఉన్న 7 నియోజకవర్గాలకు కలిపి భారీ స్థాయిలో ప్రజల యొక్క స్పందనకు రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి పత్తిపాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది ఇప్పటికే మాకు స్వచ్ఛందంగా కాకుమాన్ నుంచి 5,500 మంది, మరి అదేవిధంగా పెదనందిపాడు నుంచి 5,000 మంది, ఒట్టి చెరుకూరు నుంచి 5,500 మంది, పత్తిపాడు నుంచి 5,000, అంటే ఇప్పటికే 22,000 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు పిలుపు మేరకు స్పందించి వస్తున్నారు. నువ్వు 175 సీట్లు గెలుస్తావని చెప్తున్నావు. 58 మంది నీ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చావు? నీ ఎంపీలను ఎందుకు మార్చావు? నీ మంత్రులనే ఎందుకు గెలిపించుకోలేకపోతున్నావు? అంటే నీ ఎంపీలను గెలిపించుకోలేకపోతున్నావు, నీ మంత్రులను గెలిపించుకోలేకపోతున్నావు, నీ శాసనసభ్యులను గెలిపించుకోలేకపోతున్నావు. శాసనసభ్యులకి, ఎంపీలకి, మంత్రులకు బదిలీలు, ట్రాన్స్ఫర్లు ఇంత పెద్ద ఎత్తున ఉంటాయని ఎప్పుడు కూడా చరిత్రలో, ఈ 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా స్వతంత్ర భారతదేశంలో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరో కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి వైఫల్యం. నువ్వు 620 హామీలు నీ పాదయాత్రలో ఇచ్చి మేనిఫెస్టోని మొత్తం చేశాను అబద్ధాలు ఆడుతున్నావంటే నీది నోరా తాటిపట్టా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనందరం కూడా, సమయం తక్కువగా ఉంది మిత్రమా, ఫిబ్రవరిలో 2వ వారంలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి మనందరం కూడా మార్చిలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనందరం కూడా సంసిద్ధులమై రేపు బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేసి రానున్న ఎన్నికల్లో నూరు భాషలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని నూరు భాషల సంఘం ఆందోళన చేపట్టింది. లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహ్మద్ మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. జనాభా ప్రాతిపదికన నూరు భాషలకు రాజకీయ పార్టీలు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం 2 లక్షల ఓట్లు మాత్రమే ఉండే వర్గాలకు 4 పైన సీట్లను కేటాయించే పార్టీలు 20 లక్షల ఓట్లు ఉన్న నూరు భాషలకు సీట్లు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మైనార్టీ పదవుల్లో సైతం నూరు భాషలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నూరు భాషలకు సీట్లను కేటాయించకుండా ఓట్లు అడగవద్దన్నారు. సీట్లు కేటాయించిన పార్టీలను ఎన్నికల నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. చూడండి, ఈరోజు 2-3 లక్షల మంది ఓట్లున్న జనాభా ఓట్లున్న వారికి 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీలు 60 లక్షల మంది ఉన్నాం. వారిలో అంతర్భాగమైన నూరు భాషలో మేము 25 లక్షల మంది ఉన్నాం. 4 సీట్లతో సరిపెడుతున్నారు. ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ పార్టీ అధినేతలు సామాజిక న్యాయం అంటున్నారు. ఎక్కడ సామాజిక న్యాయం? 2 లక్షల మంది ఉన్నకి 5 సీట్లు ఇస్తే 60 లక్షల మంది ఉన్నకి దామాషా ప్రకారం 12 సీట్లు ఇవ్వాలి. ఇక మీదట మైనార్టీలకు రాజకీయ జనాభా దామాషా ప్రకారం
12 సీట్లు ఇస్తూ వారిలో అంతర్భాగమైన మాకు 4 సీట్లు కేటాయించాలని చెప్పి మేము అంబేద్కర్ సాక్షిగా రాజకీయ నాయకులను వేడుకుంటున్నాం. క్రెడా ఆధ్వర్యంలో జరుగుతున్న 7వ ఎక్స్పో కొనసాగుతోంది. విద్యానగర్లోని సిద్ధార్థ గార్డెన్స్లో 3 రోజుల పాటు జరగనున్న క్రెడా ఎక్స్పోలో వివిధ రకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చైర్మన్ శివారెడ్డి తెలిపారు. ఫ్లాట్లను కొనదలిచిన భవనాలను నిర్మించుకోవాలనుకునే వారికి అవసరమైన పూర్తి సమాచారం ఎక్స్పోలో లభిస్తుందన్నారు. 3 రోజుల పాటు జరిగే క్రెడా ఎక్స్పోను నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మెయిన్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రముఖ బ్యాంకులన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్స్ వాళ్ళు కూడా చాలా స్టాల్స్, దాదాపు 40 స్టాల్స్ మెటీరియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బ్యాంకులు, బిల్డర్సు, మెటీరియల్స్ అన్నీ కూడా ఒకే చోట్ల ఇంత పెద్ద మెగా షో కండక్ట్ చేయడం జరుగుతుంది క్రెడా తరపున. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్లాట్ కొనుక్కోవాల్సిన వాళ్ళకి ఏ బిల్డర్సు ఏ క్వాలిటీ ఇస్తున్నారు, ఏ రేట్ ఇస్తున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా కనుక్కుని, రేట్లు కూడా కనుక్కుని వాళ్ళకి కొనాలని కోరిక ఉంటే ఇప్పుడు తొందరపడి కొనుక్కోవడం మంచిదని నా మనవి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి వారి యొక్క కళలకు సాకారమైన ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, ఎక్కడ పర్చేజ్ చేయాలి, అలాంటి అంశాలకి వేదిక ఈ క్రెడా స్టాల్స్. ముఖ్యంగా ఇందుట్లో చాలా తక్కువ రేట్లో బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్స్ షో ఉన్నాయి. అట్లానే బిల్డింగ్స్కి లోన్లు ఎలా కావాలి, ఎవరిస్తారు ఏంటనే దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఈ క్రెడా స్టాల్స్కి వచ్చిన వాళ్ళు కూడా రేట్ల గురించి ఎంక్వైరీ చేసుకొని చాలా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. స్టాల్స్ చాలా బాగా ఉన్నాయి, మాకు తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయని చెప్పని వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. అట్లానే మిగిలిన వారు కూడా వారి యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క స్టాల్స్ని సందర్శించి వారి యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడి మరియు మీకు కావాల్సిన మీ యొక్క బిల్డింగ్కి సంబంధించిన వస్తువులని తక్కువ రేట్లో కొనుక్కోవాలని. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలలో దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశిక ముఖ్యాంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి సంతోష్ కుమార్, వసతిగృహ సంక్షేమ అధికారులు నబీ హవాబీ, జయలక్ష్మి, డీవీఆర్సీ గుంటూరు మరియు పల్నాడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, నర్సరావుపేట సిటీ కోఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంతోష్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రవేశికలోని విషయములను అర్థం చేసుకుని సమాజంలో ఉత్తమమైన పౌరులుగా ఎదగాలన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని విషయములను పిల్లలు అర్థం చేసుకునే విధంగా ఛాయాచిత్రాలతో పొందుపరిచినందుకు డీబీఆర్సీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులచే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేపించారు. తప్పుడు ఫామ్ 8ను దాఖలు చేసి అక్రమ మార్గంలో ఓటు హక్కు పొందిన మంత్రి రజనీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, వేములపల్లి బుజ్జి డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఓటు హక్కు పొందిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు మున్సిపల్ కార్పొరేషన్లోని ఎన్నికల అధికారిని కోరారు. విడుదల రజని ఫామ్ 8 ద్వారా అక్రమ మార్గాన తన ఓటును మార్పించుకుందని కనపర్తి శ్రీనివాస్, బుజ్జి ఆరోపించారు. లేని అపార్ట్మెంట్ను సృష్టించి తప్పుడు ఫామ్ 8ను దాఖలు చేశారన్నారు. అధికారాన్ని ఉపయోగించి రజని 90 ఓట్లను అక్రమంగా నమోదు చేశారని ఆరోపించారు. మంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య హితంగా మంత్రి ప్రవర్తించాలని హితవు పలికారు. మంత్రి రజనీ గారు ఎక్కడ ఉంటున్నారు, మీకు గార్డ్ ఎక్కడ ఇస్తున్నారు? ప్రతి మంత్రికి ఆర్మ్డ్ గార్డ్ ఇస్తారు. ఆ గార్డ్ ఎక్కడ ఉంటున్నారంటే ఆ డోర్ నెంబరే చెప్పాల. వాళ్ళు ఏం ఓటు పెట్టుకున్న డోర్ నెంబర్ లేదు, ఎక్కడ వేరే చెప్పారు, వేరే అక్కడ ఆమె అక్కడ ఓటు పెట్టుకోలే. ఒక ఖాళీ స్థలంలో లేని అపార్ట్మెంట్ పేరు సాయి గ్రాండ్ అని పెట్టి 101 అపార్ట్మెంట్ పెట్టినాం. దానికి సంబంధించినటువంటి కూడా మేము పోనీ అక్కడ ఎదురేదో చెబుతుంది. దాని కరెంటు బిల్లు తెస్తే 6 నెలలకు 800 ఉంది. సతిమా వాళ్ళందరికీ 6000 7000 కాలితే ఏమో వేసిన ఎదురు ఏదో నాకుంది, నేను కొన్న అవతల బజార్లో ఉంటుంది, అక్కడ కూడా ఉండలేదు. అది కూడా ఫ్రాడ్. మళ్ళా రాంగ్ నంబర్ వేయటము ఒక తప్పు, ఫామ్ 8 ఫిల్ చేయటము ఒక తప్పు. ఇవంతా కూడా పూర్తిగా గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈ నగరపాలక సంస్థ 10 లక్షల మంది జనాభా ఉంది, 57 డివిజన్లు ఉన్నా కూడా ఒకే ఒక్క సర్వేయర్ ఉన్నాడు ఈ నగరపాలక సంస్థలో. ఈస్ట్ వెస్ట్కి
మిర్జైన విలేజెస్ కూడా కలిపి ఒకే ఒక సర్వేయర్ ఉన్నాడు. మరి అది కాకుండా కొత్తగా కూడా మొన్న ఒక 4 రోజుల నుంచి స్వయంగా నేనే తిరుగుతూ ఉన్నా. నా డివిజన్లో చాలామంది ప్రజలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు, నా దృష్టికి తెచ్చారు. ఒక ఎన్ఆర్ఐ అయితే వచ్చి ఒక 3 నెలలు అయింది ఇక్కడికి వచ్చి, ఒక సైట్ అమ్ముకున్నాడు. 3 నెలల నుంచి సర్వే సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. మిగతా అప్లికేషన్లన్నీ మళ్ళీ తాలూకాకి పంపించమని చెప్పారు. ఏదైతే మండలాలు ఉన్నాయో ఈస్ట్ కానీ ఈస్ట్, వెస్ట్కి వెస్ట్ తాలూకాకి పంపించమన్నారు. మళ్ళీ ఈ అప్లికేషన్లన్నీ కట్టగట్టి తాలూకాకి పంపిస్తున్నారు మండల సర్వేయర్లకి. వాళ్ళు ఒక పక్క ఎలక్షన్ డ్యూటీల్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ నగరంలో ప్రజలు మంచినీటి సమస్యతో పాటు, రోడ్ల సమస్యతో పాటు, శానిటేషన్ సమస్యతో పాటు సర్వే వాడి ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా ఈ అధికారుల చుట్టూ తిరిగి అతను చాలా దీనమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాడు. వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాజీవ్ గాంధీ నగర్లోని వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో నర్సరీ నుండి 5వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో పాత విధానాలను మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని, మంచి ఆహారం గురించి విద్యార్థులకు తెలిపేందుకు ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇటువంటివన్నీ కూడా సంవత్సరంలో 2-3 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ రకంగా నిర్వహించడానికి గల కారణం, ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ చాలా అనారోగ్యం. ఈ అనారోగ్యాన్ని మనం తట్టుకొని బయటపడాలంటే ఫాస్ట్ ఫుడ్స్ వదిలేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ వదిలేసేయాలంటే పిల్లలందరికీ ఉన్నటువంటి ఫుడ్, గుడ్ ఫుడ్ ఏది, బ్యాడ్ ఫుడ్ ఏది అనే దాని గురించి తెలియజేయాలి. తెలియజేయడమే కాకుండా పిల్లలందరినీ కూడా నోటితో ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మేము పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ చేత ప్రిపేర్ చేయించి పిల్లల చేత ఎగ్జిబిట్ చేయించడం జరుగుతుందండి. ఇటువంటి ఈ ఫెస్టివల్లో మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంకా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా పిల్లలకి ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి చక్కగా పంపించారు. గుంటూరు నగరంలోని శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గాలో ఈ నెల 28వ తేదీ నుండి 132వ ఉర్సు మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఉర్సు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గా కమిటీ ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు, డూండీశ్వరి తదితరులు శుక్రవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పలు ప్రత్యేక పూజలతో ఉర్సు మహోత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 28వ తేదీన తెల్లవారుజామున చాందిని అలంకరణ, బాబాగారి సమాధిపై గంధ మహోత్సవం, గంధం ఊరేగింపు జరుగుతుందన్నారు. అదేవిధంగా 29 సాయంత్రం గంధం పంచడం, దీపారాధన, 30వ తేదీన గార్మీ షరీఫ్, 31వ తేదీన ఫకీర్లకు బాబావారికి భక్తులు సమర్పించిన చెద్దరులు పంచడం, ఫిబ్రవరి 1వ తేదీన బాబావారు ఆశీస్సులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడం వంటి ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. ఉరుసు మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 132వ ఉరుసు మహోత్సవం ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడింది. ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశయులు విచ్చేస్తున్నారు. అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా విచ్చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవం 28వ తారీఖు ఉదయం 3:30 గంటలకు చాందిని అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది. ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం లేనితో బాధపడేవారు, రోగాలతో బాధపడేవారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఎన్నో విధాల బాధలతో ఉన్నవారు ఆ బాబాగారి గుర్రాన్ని పాదాల్లో తాకి వారి కోరిక చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి, ఉరుసు గంధోత్సవానికల్లా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైనాట్ 175 అన్న జగన్ ఇప్పుడు కార్యకర్తలకు జగనన్న భరోసాతో డబ్బులు పంచే స్థితికి వచ్చారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. సీఎం జగన్ పేదల ప్రభుత్వమని గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో కనిపించట్లేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను జగన్ వంచారన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సత్తెనపల్లి నియోజకవర్గంలో వలసలు, టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర, వైసీపీ సర్కార్ తీరుపై విమర్శలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.